మీకు కనిపించే సైదా ఈ సైదాగాడు 4 years బ్యాక్ ఎలా ఉందో చెప్తా. మరి ఎవరు దింపకపోయినా అంటున్నారు. రోజు 4-5 పూలు కాస్తాయి. నా దరిద్రం ఏంటంటే ఈ రోజే పూలు. కింద కామెంట్ చేయండి అయ్యా, ఎవరు లవ్ సక్సెస్ అయింది, ఎవరు లవ్ సక్సెస్ కాలేదు. వీడియోని స్కిప్ చేయమాకండి. వీడియోని స్కిప్ చేస్తే మళ్ళీ చెప్తున్నా మంచిగా ఉండదు. నేను సాడ్గా ఫీల్ అయినా, నేను తర్వాత రియలైజ్ అయినా, మెల్లమెల్లగా రియలైజ్ అయితేనే ఆయన వచ్చిండు సార్ బయటికి. అసలు లవ్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి? ఇప్పుడు జిమ్లో ఉన్నాను. ఈ జిమ్లో మీకు 2 క్యారెక్టర్స్ ఉంటారు. ఒకటి నేను, ఇంకోటి ఇంకోటి. వాడి గురించి మనం మాట్లాడుకోవద్దు. అసలు వాడు చాలా చాలా డేంజర్ గాడు. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా ఇది కూడా మన ఇల్లే, అది మన ఇల్లే. కింద కామెంట్ చేయండి అయ్యా, ఎవరు లవ్ సక్సెస్ అయింది, ఎవరు లవ్ సక్సెస్ కాలేదు చెప్తే ఏమన్నారు. అసలు మొత్తం రాయాలి మీరు. కామెంట్ బాక్స్లో మొత్తం రాయండి. ప్రపోజ్ చేస్తే ఏమన్నారు, నో చెప్పిరా, హెచ్ చెప్పిరా. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మంచిగా కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయమాకండి. వీడియోని స్కిప్ చేస్తే మళ్ళీ చెప్తున్నా మంచిగా ఉండదు. మొత్తం వీడియో ఫస్ట్ కానించి లాస్ట్ వరకు చూడండి. వీడియో స్కిప్ చేయమాకండి. నేను ఈ టైంలో ఎందుకు వీడియో పెడుతున్నా అంటే లాస్ట్లో చెప్తాను. సో ఇది కూడా మన ఇల్లే. యాక్చువల్గా నేను ఈరోజు ప్రపోజ్ చేయాలి. యాక్చువల్గా నేను పొద్దున్నే జిమ్కి వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం ఇక తెలిసిందే, నైట్ ఏమో స్లీప్ రాదు, పడుకునేసరికి 1-2 అవుతుంది, పొద్దున్న లేచేసరికి ఈ టైం అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన పువ్వు తీసుకోపోదామని వచ్చిన. ఇది గులాబీ చెట్టు, ఇది మందే ఇల్లు. గులాబీ చెట్లు ఉన్నాయి మనయే. మరి ఎవరు దింపకపోయినా అంటున్నారు. రోజు 4-5 పూలు కాస్తాయి. నా దరిద్రం ఏంటంటే ఈ రోజే పూలు. ఎవరి ఇంటికి పోయి దెబ్బకు రావాలి పువ్వు. ఇది మంది ప్లేస్ మొత్తం బాగా పువ్వు దొంగలిస్తున్నాము. ఎవరు తెలియదు. సపోర్ట్ చేయకుండా పువ్వు తెంపుకొని వస్తున్నా. పుసుకున్న వాళ్ళు చూస్తారా. పోయి ప్రపోజ్ చేస్తా. ఫస్ట్ ఇంటికి వెళ్దాం అంటే ఇంకో ఇంటికి వెళ్ళి మీల్ రెడీ చేసుకొని, ఆల్రెడీ మీల్ రెడీ అయ్యే ఉంది, ఫుల్గా తినేసి జిమ్కి వెళ్దాం. సో ఇది నా ప్రీ వర్కౌట్. చికెను, క్యాబేజీ, ఆనియన్స్. ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత కానీ వీడియో ముందు కానీ మీరు కామెంట్ చేయండి. మీరు ప్రపోజ్ చేస్తే ఏమన్నారు, ఏమైంది, ఓకే అయిందా, కాలేదా, మొత్తం కామెంట్ చేయండి. మాట్లాడదాం. నేను పోయి వర్కౌట్ చేసుకుని మాట్లాడదాం. సో గాయస్, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ వీడియో నేను వీడియోని తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో ఎడిటింగ్ చేసి ఇది ఓపెన్గా మాట్లాడుకుందాం. నేను హీరోని చెప్పట్లేదు, అట్లా అని చెప్పేసి నేనేమి యాక్టిట్యూడ్స్ పెట్టట్లేదు, ఏం చేయట్లేదు. నా లైఫ్లో జరిగినవి చెప్తా. సో నేను ఫేస్ చేసినవి చెప్తా. ఈ జిమ్లో మీకు 2 క్యారెక్టర్స్ ఉంటారు. ఒకటి నేను, ఇంకోటి ఇంకోటి. వాడి గురించి మనం మాట్లాడుకోవద్దు. అసలు వాడు చాలా చాలా డేంజర్ గాడు. ఇప్పుడు మీకు కనిపించే సైదా ఈ సైదాగాడు 4 years బ్యాక్ ఎలా ఉందో చెప్తా. అక్కడ వర్కౌట్ చేసుకునే వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓపెన్గా చెప్తాను, అక్కడ వర్కౌట్ చేసుకునే వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడు చాలా డేంజర్ గాడు. ఎందుకంటే వాడు చాలా సాక్రిఫైస్ చేసిండు, చాలా వదులుకుండు. వాడి హ్యాపీనెస్ మొత్తం కోల్పోయిండు. ఎంత కోల్పోయిండు అంటే వాడి కోసం వాడినే మర్చిపోతాడు. వాడు నిద్ర లేని రాత్రులు, ఒక్కడే ఫైట్. వాడి గురించి మనం చెప్పుకోవద్దు, అసలు వాడి గురించి మాట్లాడుకోవద్దు. సో ఇప్పుడు నా గురించి చెప్తా. ఇప్పుడు మీకు కనిపించే సైదా గారు 4 years బ్యాక్ లవ్ చేసిన. నేను లవ్ చేసిన, పెద్ద ఏం కాదు, చిన్న అండర్స్టాండింగ్ వల్ల నార్మల్గా అలటు మనం ఇటు అయినాం. ఇక నేను తెలుసుగా ఫస్ట్లో మన లవ్లో ఉన్నప్పుడు మెసేజ్ రాగానే పొద్దున్నే లేచి మా మెసేజ్ వచ్చింది, తిన్నావా అనగానే తిన్నా అనగానే ఆ లవ్ ట్రాక్లో ఉన్నంత సేపు ఫుల్ హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే వన్స్ కట్ అవుతుందో దాని తర్వాత మన ఇంట్లో వాళ్ళ మీద కోపాలు చూపెడతాం. లేకపోతే ఇంటికి మన పక్కన ఉన్నోడు మన ఇంట్లో వాళ్ళు ఏమైనా తిన్నావరా అన్నప్పుడు అన్నం తిందురా అంటే తిందాంలే, తర్వాత తిందాంలే. సో ఇవన్నీ జరుగుతాయి. నాకు తెలుసు. నా సబ్స్క్రైబర్స్కి మామూలు వాళ్ళేం కాదు. నేను డ్రింక్ చేసిన, స్మోక్ చేసిన, డ్రింక్ చేసిన, తాగేవాడిని. సో నాకు వచ్చే శాలరీలో 25K నాకు శాలరీ వస్తే అందులో ఒక 15K వరకు మొత్తం నా సిగరెట్స్కి, నా డ్రింకింగ్కి అయిపోయేది. అప్పుడు అనుకున్నా. అప్పుడు అనుకున్న తర్వాత నాలో వాడు ఫిట్ సైదా గాడు బయటకు వచ్చిండు. ఇంకా వాడు వచ్చిన తర్వాత
సూపర్, నా లైఫ్ మొత్తం సూపర్. నేను ఏమేమైతే కోల్పోయినో, అసలు ఏమేమైతే అన్నీ అనుకున్నానో అన్నీ అచీవ్ చేసుకున్నాను. ఇంకా సార్ ఫిట్స్ అయిదా కాదు వచ్చిన తర్వాత ఇంత పాజిటివ్గా అయితే ఉండడు వాడు. చాలా డేంజర్ గాడు, చాలా అంటే చాలా డేంజర్. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో నా సైడ్ నుంచి ఇక నేను ఫైనల్గా చెప్పాల్సింది, ఒక మనిషి ఎంత బాధపడతాడో అంతకంటే ఎక్కువ నేను బాధపడున్నా. చాలా అంటే నాకంటే వాడు ఇంకా బాధపడు. సో వాడైతే ఇంకా చాలా సాక్రిఫైస్ చేసిండు ఆ స్టేజ్కి రావడానికి, ఆ బాడీ బిల్డ్ చేయడానికి. మొన్న రీసెంట్గా కాంపిటీషన్ పోయి వచ్చిండు, ఆ కాంపిటీషన్ పోయి రావడానికి కూడా ఎన్నో సాక్రిఫైస్ చేసిండు. వాడు చేసిన దాంట్లో అయితే జస్ట్ నేను ఒక 25% చేసిన. అంటే వాడు బాడీ బిల్డింగ్ కోసం ఎన్ని సాక్రిఫైస్ చేసిండో జస్ట్ నేను ఒక 25% చేసి ఉంటా. ఒక 4 years బ్యాక్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్తుంటున్నా. ఎందుకంటే బాధపడ్డా, మీరు బాధపడమాకండి. ఎందుకంటే చెప్తా, మనం ఒక పర్సన్ని లవ్ చేసినప్పుడు, తనని మనం ప్రపోజ్ చేసినప్పుడు కానీ తనకి వెళ్ళి నువ్వు చెప్పాలి అన్నప్పుడు, లవ్ చేసినప్పుడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత పవర్ఫుల్గా ఉంటావో, తను నిన్ను రిజెక్ట్ చేసినప్పుడు కూడా, తను నిన్ను వదిలేసినప్పుడు కూడా, తను నిన్ను బ్రేకప్ చెప్పినప్పుడు కూడా, తను నీకు వద్దు అన్నప్పుడు కూడా నువ్వు అంతే స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు అంతే స్ట్రాంగ్గా ఉన్నప్పుడే నువ్వేంటో నీ మీద నీకు నమ్మకం ఉంటుంది. సో నువ్వు ఎవరికాడికి వెళ్ళి నేను ఇది అని ప్రూఫ్ చూపెట్టాల్సిన అవసరం నీకు లేదు. 4 years బ్యాక్ ఈ సైదాగాడు అదే మిస్టేక్ చేసిండు. మీరు అది చేయమాకండి. మీరు లవ్ చేయండి, ప్రపోజ్ చేయండి. మీరు లవ్ చేసినప్పుడు ఎంత స్ట్రాంగ్గా అయితే ఉన్నారో, తను నో చెప్పినప్పుడు కూడా నువ్వు అంతే స్ట్రాంగ్గా ఉండాలి. సో నో చెప్పింది, ఫర్ ఎగ్జాంపుల్ నో చెప్పిన తర్వాత కూడా అక్కడితో నిలబడిపోమాకు. నీకు అక్కడితో ఎండ్ అవ్వలేదు. సో నీకు ఇంకా లైఫ్ ఉంది, నువ్వు ఇంకా చేయాల్సింది ఉంది, చాలా ఉంది. సో నేను సాడ్గా ఫీల్ అయినా, నేను తర్వాత రియలైజ్ అయినా, మెల్లమెల్లగా రియలైజ్ అయితేనే ఆయన వచ్చిండు సార్ బయటికి. ఇక అట్లుంటుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రపోజ్ చేయకముందు ఎంత స్ట్రాంగ్ అవుతున్నావో, తను నో, అమ్మాయినా అబ్బాయినా, తను నో చెప్పాడు అయితే దాని తర్వాత కూడా అంతే స్ట్రాంగ్గా నువ్వు నిలబడాలి. ఇంకా ఫైనల్గా నేనైతే మీకైతే చెప్పాల్సింది ఇది, 4 years బ్యాక్ సో నేను సాడ్గా ఫీల్ అయ్యా. 4 years బ్యాక్ నేను సాడ్గా ఫీల్ అయ్యా. నేను ఒక 25% కొన్ని సాక్రిఫైస్ చేశా. నాకంటే చాలా ఎక్కువగా సాక్రిఫైస్ చేసినోడు అసలు వాడేంటో చూడండి. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆడేదో మాట్లాడుతాను, నిన్న లవర్ బాయ్ చూస్తున్నాను, ఈడికెళ్ళి చూస్తున్నాను. అసలు వాడికి నాకు 1% కంటే మ్యాచ్ అవ్వదు. 1% కంటే మ్యాచ్ అవ్వదు. లవ్ చేయండి, ఏంటి లవ్ అంటే ఏంటి అసలు నాకు తెలియదు. మీకు తెలుసా? మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. లవ్ అంటే ఏంటి అసలు నాకు తెలియదు. అసలు నాకు అర్థం కాక అడుగుతా, అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? లవ్లో అసలు ఏం సాక్రిఫైస్ ఉంటాయి? తిండి తినకుండా ఇప్పుడు ఉన్నాను అంటే ఒక 4 రోజులు, అది ఒక్క రోజు ఉన్నావా? అంటే ఒక్క రోజు నువ్వు అన్నం తినకుండా ఉన్నావా? అసలు అవ్వండి. నేను నీకోసం నీతోనే మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? నీతోటి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసావు, నీకోసం నువ్వేం సాక్రిఫైస్ చేసుకున్నావు. అసలు లవ్ అంటే ఏంటి చెప్పండి.
అసలు లవ్ అంటే ఏంటి, అసలు లవ్ అంటే ఏంటి నాకు తెలియదు. నీకు తెలిస్తే కింద కామెంట్ చేయి. నా వర్కౌట్ అయిపోవడానికి ఇంకా 5 minutes పడుతుంది. ఇందాక కాదు మాట్లాడి చూసా. సో వాడికి నాకు 1% గిట్టే వాడికి నాకు 1% గిట్టే మ్యాచ్ అవ్వదు. వాడు ఒక 4 years బ్యాక్ కూర్చొని ఏడుతుంటే నేను తీసుకొచ్చిన జిమ్లోకి. మళ్ళీ ఇందాక లేదా పెద్ద షో చేస్తున్నాను. ఈరోజు February 14th లవర్స్ డేనా. ఏం చేస్తారు లవర్స్ డే రోజు? ఏం చేస్తారు? నార్మల్గా ప్రపోజ్ చేస్తారు. నో చెప్తే కోసుకుంటారా? నో చెప్తే కోసుకుంటారా? లేకపోతే ఇందాక చెప్పింది కదా సార్, ఆయన లెక్క కూర్చొని ఒక 25K వస్తాయంట, ఒక 15K తాగుడికి మందికి ఖర్చు పెట్టిందంట, ఒక 10K ఇంట్లో ఇస్తాడేమో. ఏంది లవ్లో పోతే లేకపోతే నో చెప్తే అదంతా చేయాలా? శుభ్రంగా జిమ్ రావచ్చుగా, జిమ్ చేసుకోవచ్చుగా, జిమ్లో కూడా అవ్వచ్చుగా. ఓహో, ఈరోజు February 14 అనుకుంటే ఇంకా అవును. అసలు జిమ్లో ఎవరు తెలియాలా? ఎటు చూసినా ఖాళీ ఉంది. ఏం మనసులో ఏమో. ఇందాక మాట్లాడింది చూసావా? వాడు చాలా మంచివాడు. వాడు ఏదో లవ్ చేయండి కాకపోతే ఇంకా నో చెప్పినప్పుడు ఇలా చేయండి అంటుంది కదా. వాడు పిచ్చోడు. వాడు చాలా మంచివాడు. మనం అట్లా కాదు. ఇదే మన లవ్. ఇదే ఇదంతా నాదే. ఇంకా మీకు నచ్చింది కామెంట్ చేయండి. మెన్స్ ఫిజిక్లో షోల్డర్ చాలా ఇంపార్టెంట్. మెన్స్ ఫిజిక్లో షోల్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన కాంపిటీషన్ పోయినాక షోల్డర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. అప్పర్ చెస్ట్ షోల్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెన్స్ ఫిజిక్. సో గాయ్స్, ఫైనల్గా చెప్తున్నా, మీ ఫిట్స్ అయ్యేగా చెప్తున్నా, లవ్ చేయండి. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఓకే చెప్పండి. మిమ్మల్ని ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అయినా హ్యాపీగా ఉండండి. మీ హెల్త్ మీద, మీ కెరీర్ మీద, నెక్స్ట్ మీ ఫ్యూచర్. సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి. నేను లవ్ తప్పనట్లేదు, లవ్ చేయడం తప్పనట్లేదు. లవ్ ఒకటే అని చెప్పేసి అనుకోవడం తప్పు. అర్థమవుతుందా? మీరు లవ్ చేయకముందు, ప్రపోజ్ చేసే ముందు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో, ఒకవేళ మీరు ప్రపోజ్ చేస్తే నో చెప్పినప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ వెబ్బంగా లవ్ చేసినప్పుడు ఒకటి ఉండి దాని తర్వాత లవ్ అయిపోయింది ఇంకా వదిలేసింది అని చెప్పేసి సాడ్గా ఫీల్ అవసరం అవసరం లేదు. సో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మీకు బ్రేకప్లు జరుగుతాయి, లవ్ ఇవ్వు అని చెప్పేసి దూరం వెళ్ళిపోతారు, కొన్ని రిలేషన్స్ తెగిపోతాయి. ఇవన్నీ కామన్. అంతేగాని వాళ్ళకి సాడ్గా ఫీల్ అవ్వమాకంటే, అసలు ఫీల్ అవుతే నేను ఒప్పుకోను. జిమ్కి వెళ్ళండి, హ్యాపీగా జిమ్ చేసుకోండి. ఫస్ట్ హెల్త్. మనం కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా మనం ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళాం పోయేటం. ఎవ్రీడే 1 hour అన్న, జస్ట్ మీ పెద్దగా చెప్తున్నా, 1 hour అన్న జిమ్కి వెళ్తాను ట్రై చేయండి. మీరు జిమ్కి వెళ్ళడం వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. రోజు మొత్తం ఒక 1 hour అన్న జిమ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో నాకు లైఫ్లో నాకు జరిగింది నేను చెప్తున్నా. వాడు ఫెయిల్ అయ్యిండు, అక్కడితో నేను నిలబడలేదు. సో నేను జిమ్కి వచ్చిన, జిమ్ స్టార్ట్ చేసిన, ఈ 4.5 years హ్యాపీగా ఉన్నా, ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన. మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్కి దూరం ఉన్నా, అన్నీ మానేసిన, హ్యాపీగా తింటున్నా, హ్యాపీగా జిమ్ చేసుకుంటున్నా. సో నాకు ఇంటి దగ్గర చిన్న షాప్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, అమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నా, ఎంజాయ్ చేస్తున్నా. సో ఫైనల్గా చెప్తున్నా, నాకైతే ఈ జిమ్ అయితే లైఫ్ని ఇచ్చింది అంటే ఏదో యూట్యూబ్ అని లేదా మన కాంపిటీషన్స్కి వెళ్ళి మెడల్స్ కొట్టారని. సో అది కాదు. ఇప్పుడు మీ దగ్గర కూర్చొని నేను ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నా, ఇంత హ్యాపీగా మాట్లాడి ఇక్కడ ఉన్నా ఫస్ట్ అంటే ఇంకా అర్థం చేసుకోండి, నేను ఉన్నా అంటే. సో దాన్ని మొత్తం 100% క్రెడిట్ మొత్తం నేను జిమ్కే ఇస్తా. 1% కదా, 100% క్రెడిట్ మొత్తం నేను జిమ్కే ఇస్తా. నేనైతే జిమ్ వల్ల చాలా చేంజ్ అయినా, కేవలం జిమ్ లవర్ అవడం వల్ల. లావుగా ఉన్నా, బక్కగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎలా ఉన్నా, మనం ఎలా ఉన్నా మన మీద మనకు నమ్మకం ఉండాలి. తింటే లావు అవుతాం, కొంచెం తిండి తగ్గితే బక్కగా అవుతాం, మార్చుకుంటే మారేవి మన బాడీ మెకానిజం అనేది. నాకు చాలా ఇచ్చింది, నేనైతే మర్చిపోను. దిస్ ఈస్ మై లవ్. ఇదే నా లవ్. సో నాకు ఇదే మా రోజు ఇలా పడుకోవాలనుకుంటా. సో బాయ్, సీ యూ, టేక్ కేర్, జాగ్రత్త.